పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోరారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. బేగంపేటలోని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఇంట్లో మంత్రిని ఎమ్మెల్యే, మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, గడ్డం వినోద్, మక్కాన్ సింగ్ రాజ్ కుమార్, విజయరమణరావు, లక్ష్మణ్ కుమార్, గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. నాయకత్వం కూడా ఈరోజు ప్రధానమైన బాధ్యత 7 శాసనసభ్యులకు సంబంధించిన వారిపై పెట్టి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుతో ముందుకొస్తా ఉన్న వంశీని గెలిపించాల్సిందిగా కోరటానికి మేమందరం కూడా కలిసి కట్టుకొని పనిచేయడానికి, ముందుండి నిలబడటానికి, ఈరోజు ప్రజలందరినీ కూడా కోరటానికి, రాబోయే కాలంలో ఒక అకుంఠిత దీక్షతో ఎక్కడ కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై ముందుకు నడుస్తా ఉన్న చిరంజీవి వంశీని అందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరటానికి పాత్రికేయ మిత్రులందరి సమక్షంలో కూడా మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చి వారిని గెలిపించేయాల్సిన బాధ్యతతో ముందుకు నడుస్తున్నామని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, యావత్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన మా ప్రజలందరికీ కూడా మనవి చేయడానికి, అప్పీల్ చేయడానికి మీ ద్వారా వారికి తెలియజేస్తాను. ఎట్లయితే కార్మిక రంగానికి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, అందరికీ ఒక ప్రియతమ మిత్రుడు, నాయకుడుగా ఎట్లయితే అందరూ గుర్తుపెట్టుకుంటారో వారి స్ఫూర్తిని తీసుకొని వాళ్ళ ఆదేశాలు ప్రజల కోసము నేను సేవ చేయడానికి మీ అందరి ముందు వచ్చానని చెప్పి చాలా బాధ్యతతో నాకు ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఒక పర్సనల్ విషయం చెప్పదలుచుకుంటున్నాను. నేను గౌరవ శ్రీధర్ బాబు గారిని ఫస్ట్ టైం 2004లో కాకా గారితో ఎలక్షన్ అప్పుడు కలిశాను. అప్పుడు నాకు చాలా గుర్తు. శ్రీధర్ బాబు గారు నాకు అప్పుడు, నేను పర్సనల్లీ కూడా చెప్పాను, నాకు చాలా పెద్ద రోల్ మోడల్. నాకు 20 సంవత్సరాల తర్వాత అండర్ యువర్ లీడర్షిప్ సార్, ఇట్ ఈస్ గ్రేట్ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశం వచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా బాధ్యతతో నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అది ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసి అందరూ క్షేమంగా ఆనందంగా ఉండేటట్టు పనిచేస్తానని చెప్పి ముగిస్తాను. ధన్యవాదాలు. ఓన్లీ థింగ్ ఈజ్ అందరూ కూడా తెలుసు, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలో ఉన్నారు, ప్రజల సేవ కోసమే పనిచేస్తున్నారు. ప్రజలు కూడా అదే గుర్తించి శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు సర్వేలో ఏదొచ్చిందో దాన్ని ఏఐసిసి గుర్తింపు తీసుకొని నిర్ణయం తీసుకుంది. మా తరఫున కేవలము కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశారు. లక్ష్మణ్ గారు చెప్పినట్టు సింగరేణి సంస్థ బిఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడంలో కీలకమైన పాత్ర వేశారు. రామగుండం ఫర్టిలైజర్ యూనిట్ రీఓపెనింగ్ లో కూడా అందరం కూడా కలిసి ఆ రోజులలో ఆ ప్లాంట్ ని రీఓపెన్ చేయడంలో కీలకమైన పాత్ర వేశారు. అంటే ఇవన్నీ కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే కొత్త ట్రైన్స్ రావడము, ట్రైన్ స్టాపేజెస్, ఇవన్నీ కూడా అభివృద్ధి బాటలో. మేము ఇదే చెప్తున్నాము, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యేస్తో సహా ఎంపీ కూడా కృషి చేసి ఈ పెద్దపల్లి ప్రాంతాన్ని అన్నిటికన్నా అభివృద్ధి పార్లమెంట్ నియోజకవర్గం అని చెప్పి పేరు తెచ్చుకోవడానికి వాళ్ళందరి సహకరించినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్తూ ముగిస్తున్నాం.